హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ యొక్క వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా అడిగే బిట్ల గురించి ఇక్కడ చూడబోతున్నాం. అందులో ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ నదీ తీరాన గల ముఖ్య పట్టణాల గురించి చూడబోతున్నాం. ఆల్రెడీ మనం నదీ తీరాన గల ముఖ్య పట్టణాలు ప్రపంచవ్యాప్తంగాను అదే మాదిరి ఇండియాలో చూడడం జరిగింది. మరి ఈ యొక్క వీడియోలో కంప్లీట్లీ మనకు ఏపీ హైకోర్టుకు సంబంధించి ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా ఏపీలోని జిల్లా యొక్క ప్రధాన హెడ్ ఆఫీస్ అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, దాని పక్కన ఏదైనా సరే రివర్ ప్రవహిస్తూ ఉంటే వాటిని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలా. సపోజ్ మనకు విజయవాడ ఉంది, విజయవాడ ఏ నది ఒడ్డున ఉంది? కృష్ణ. కర్నూలు హెడ్ క్వార్టర్స్ ఏంది? కర్నూలే. మరి కర్నూలు యొక్క హెడ్ ఆఫీస్ కర్నూలు అయినప్పుడు మరి కర్నూలు ఏ నది ఒడ్డున ఉంది? తుంగభద్ర. అదే మాదిరిగా వైఎస్ఆర్ కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు వైఎస్ఆర్ కడప జిల్లాకు హెడ్ క్వార్టర్స్ కడప ఏ నది ఒడ్డున ఉంది? పెన్నార్. నెల్లూరు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? నెల్లూరు ఏ నది ఒడ్డున ఉంది? పెన్నార్. ఆ విధంగా అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? మనకు రాయచోటి ఏ నది ఒడ్డున ఉంది? సో ఇటువంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కూడా తెలుసుకునే ఆతృత చాలా బాగుంటుంది. మరి చూద్దాం. ఎందుకంటే రాబోయే హైకోర్టు ఎగ్జామినేషన్స్ దృష్టిలో ఉంచుకొని మన ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు అద్భుతంగా జీకే క్లాసెస్ అనేది మీకు కోడింగ్ ద్వారా కూడా నేర్పించడం జరుగుతుంది. రండి చూద్దాం. మరి ఇక్కడ కంప్లీట్లీ ఇంపార్టెంట్ సిటీస్ ఆన్ రివర్ బ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, కడప. చూస్తే ఇక్కడ కర్నూలు ఏ నది ఒడ్డున ఉందంటే తుంగభద్ర. చాలా ఇంపార్టెంట్ మిత్రం, తుంగభద్ర. సో మనకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలుకు కర్నూలు ఉండేది కృష్ణా రివరా తుంగభద్ర రివరా అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. కొందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. పొరపాటున కృష్ణా రివర్ అని కూడా పెడుతూ ఉంటారు, కొందరు తుంగభద్రని పెడుతూ ఉంటారు. గుర్తుంచుకోండి, కర్నూలు అనేది తుంగభద్ర నది ఒడ్డున ఉంది. లైక్ ఇప్పుడు చూసాం హుబ్లీ ఎక్కడుంది? తుంగభద్ర నది ఒడ్డున ఉంది. మన రాయలసీమకు పేరు వచ్చినటువంటి రాయల అంటే మన శ్రీకృష్ణదేవరాయలు, రాయల సామ్రాజ్యం, హంపి ఏ నది ఒడ్డున ఉందంటే మనకు తుంగభద్ర. సో కాబట్టి అక్కడి నుంచి వచ్చే రివరే కాబట్టి మనకు కర్నూలు ఎక్కడుందంటే తుంగభద్ర నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ విజయవాడ ఏ నది ఒడ్డున ఉందంటే కృష్ణా రివర్. సో విజయవాడ వచ్చేసి మనకు కృష్ణా రివర్ ఒడ్డున ఉంది. నెక్స్ట్ రాజమండ్రి ఎక్కడుంది? మనకు గోదావరి నది ఒడ్డున ఉంది. నెల్లూరు వచ్చేసి పెన్నార్. అదే మాదిరిగా కడప జిల్లా కూడా మనకు పెన్నార్. కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ కడప కదా. నెల్లూరు అంటే మనకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంటాం, దీనికి హెడ్ క్వార్టర్స్ నెల్లూరు. కాబట్టి నెల్లూరు ఎక్కడ ఉందంటే పెన్నార్. అంటే నెల్లూరు అయినా కడప అయినా ఈ రెండు పట్టణాలు కూడా పెన్నార్ లేకపోతే పెన్నా నది ఒడ్డున ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అదే మాదిరిగా జమ్మలమడుగు. సో జమ్మలమడుగు కూడా మనకు పెన్నార్ నది ఒడ్డున ఉంది. గండి కొట్టుకొని వస్తుంది. సో అది కూడా ఎక్కడుందంటే మనకు పెన్నా రివర్. ఓకేనా? సో కాబట్టి మరి కర్నూలు వచ్చేసి తుంగభద్ర, విజయవాడ కృష్ణా రివర్, రాజమండ్రి గోదావరి, నెల్లూరు పెన్నార్, కడప కూడా పెన్నార్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మచిలీపట్నం, యానాం, అమరావతి, హిందూపూర్, జమ్మలమడుగు. ఓకే, జమ్మలమడుగు. ఇక్కడ చూస్తే మనకు మచిలీపట్నం. సో మచిలీపట్నం ఎక్కడుందంటే మనకు కృష్ణా నది ఒడ్డున ఉంది మిత్రమా. కృష్ణా నది ఒడ్డున ఉంది. యానాం సో యూనియన్ టెరిటరీ మన పాండిచ్చేరి, తర్వాత నెక్స్ట్ పార్ట్ యానాం. సో యానాంలో పాండిచ్చేరి అంతా తమిళియన్స్ ప్రభావం ఎక్కడ ఉంటుంది. యానాంలో పాండిచ్చేరిలో ఒక చిన్న పార్ట్, కానీ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. సో యానాం ఎక్కడుందంటే మనకు గోదావరి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి ఎక్కడుందంటే కృష్ణా రివర్. సో కృష్ణా రివర్ అంటే విజయవాడ కృష్ణా రివరే, అమరావతి కృష్ణా రివరే, మచిలీపట్నం కూడా మనకు కృష్ణా రివరే. హిందూపూర్ ఎక్కడ చూస్తే మనకు చూడండి, ఇక్కడ అనంతపూర్ ఈ పైన వస్తుంది. హిందూపూర్ కూడా మనకు పెన్నా రివర్. హిందూపూరు ఆ పక్క నుంచి గండికోట, జమ్మలమడుగు,
కడప, నెల్లూరు, బే ఆఫ్ బెంగాల్ అనమాట. సో నెక్స్ట్ జమ్మలమడుగు కూడా మనకి ఎక్కడ ఉందంటే పెన్నార్. జమ్మలమడుగు మనకి ఉంది పెన్నార్ రివర్. సో మచిలీపట్నం కృష్ణా రివర్, యానాం వచ్చేసి గోదావరి, అమరావతి కృష్ణా రివర్, హిందూపూర్ పెన్నా రివర్, జమ్మలమడుగు పెన్నా. పెన్నార్ అని కూడా అంటారు, లేకుంటే పెన్నా రివర్ అని కూడా అంటారు. గండికోట కూడా పెన్నార్ అని మీరు గమనించండి. సో దాన్ని ఏమన్నా ఏమంటామంటే గ్రాండ్ క్యాన్యన్ అంటాం. ఓవరాల్ ఓకే, ఇండియాలో రివర్ అక్కడ వంగి ప్రవహిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం గండికోట కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో గండికోట కూడా మనకి ఎక్కడ ఉందంటే పెన్నార్ రివర్ ఒడ్డున ఉందన్నమాట. దెన్ గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. ఓకేనా. నెక్స్ట్ శ్రీకాళహస్తి, కాకినాడ, గండికోట, హిందూపూర్, శ్రీకాకుళం. చూసి ఇక్కడ శ్రీకాళహస్తి చాలా ఫేమస్ ఫెస్టివల్, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. మనకు అమావాస్యకి అన్ని గుళ్ళు క్లోజ్ అవుతూ ఉంటాయి, కానీ శ్రీకాళహస్తి మాత్రం అమావాస్య రోజు కూడా అక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు స్వామిగారు. సో శ్రీకాళహస్తి వచ్చేసి స్వర్ణం అంటే బంగారం, స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. ఓకే. సో శ్రీకాళహస్తి వచ్చేసి స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. అదే మాదిరిగా కాకినాడ. సో కాకినాడ వచ్చేసి మనకు గోదావరి, గోదావరి. సో కాబట్టి శ్రీకాళహస్తి వచ్చేసి స్వర్ణముఖి, కాకినాడ వచ్చేసి గోదావరి, గండికోట వచ్చేసి పెన్నార్ లేక పెన్నా రివర్ అంటాం, హిందూపూర్ పెన్నా రివర్. దెన్ శ్రీకాకుళం వచ్చేసి మనకు నాగావళి వంశధార అంటుండే కదా. సో నాగావళి, శ్రీకాకుళం వచ్చేసి మనకు నాగావళి నది ఒడ్డున ఉంది. సో శ్రీకాళహస్తి వచ్చేసి మనకు స్వర్ణముఖి, స్వర్ణముఖి, కాకినాడ గోదావరి, గండికోట పెన్నా, హిందూపూర్ పెన్నా, శ్రీకాకుళం నాగావళి. మరి చూస్తే నెక్స్ట్ నంద్యాల, రాయచోటి, చిత్తూరు, అనకాపల్లి, ఏలూరు. ఇక్కడ చూస్తే నంద్యాల కొత్తగా ఫామ్ అండి నంద్యాల. సో గతంలో ఇప్పుడు మనకు నంద్యాల ఎక్కడి నుంచి మనకు కర్నూలు జిల్లా నుంచి విడిపోయి వచ్చింది మనకు. ఓకే. మరి శ్రీకాళహస్తి ఎక్కడ జరిగింది? తిరుపతి జిల్లాలో ఉంది. శ్రీశైలం ఎక్కడ ఉంది? గతంలో శ్రీకాళహస్తి అనేది చిత్తూరు జిల్లాలో ఉండేది. జిల్లా ఫామ్ అయిన తర్వాత, కొత్త జిల్లా ఫామ్ అయిన తర్వాత తిరుపతి జిల్లా కింద వచ్చేసింది. సో తిరుపతి జిల్లాలో ఇప్పుడు శ్రీకాళహస్తి ఉంది. మరి శ్రీశైలం కూడా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్, చాలా ఫేమస్ టెంపుల్ కదా మనకు శ్రీశైలం. మరి శ్రీశైలం అనేది గతంలో కర్నూలు జిల్లాలో ఉండేది. ఎప్పుడైతే ఇక మనకు కర్నూలు నుంచి నంద్యాల జిల్లా విడిపోయిందో, ఇప్పుడు నంద్యాల జిల్లాలో పార్ట్ అయిపోయింది శ్రీశైలం. కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి శ్రీశైలం. ఓకే. మరి నంద్యాల జిల్లా ఎక్కడ ఉందంటే మనకు కుందు నది ఒడ్డున ఉంది. ఇది దీన్ని కుందు అనొచ్చు, లేకుంటే కుండేరు అనుకోండి. ఓకే. కుందు అంటాం, కుందు లేదా కుందేరు అని కూడా అంటాం, కుందేరు. దెన్ రాయచోటి వచ్చేసి మాండవ్య. రాయచోటి వచ్చి మనకు మాండవ్య రివర్ ఒడ్డున ఉంది. చిత్తూరు వచ్చేసి నీవా. మనకు నీవా నది ఒడ్డున ఉంది. చిత్తూరు వచ్చి నీవా. అనకాపల్లి వచ్చేసి శారదా రివర్. ఏలూరు వచ్చేసి తమ్మిలేరు. మనకు తమ్మిలేరు. ఒకసారి చూడండి. నంద్యాల వచ్చేసి కుందు రివర్ లేదా కుందేరు అని కూడా అంటాం. రాయచోటి వచ్చేసి మనకు మాండవ్య. చిత్తూరు వచ్చేసి నీవా. అనకాపల్లి వచ్చేసి శారద. దెన్ ఏలూరు వచ్చేసి తమ్మిలేరు రివర్. నెక్స్ట్ చూస్తే ఒంగోలు, పుట్టపర్తి, తిరుపతి. మరి ఒంగోలు వచ్చేసి మనకు గుండ్లకమ్మ. పుట్టపర్తి వచ్చేసి చిత్రావతి. దీని తిరుపతి వచ్చేసి స్వర్ణముఖి. అంటే శ్రీకాళహస్తి మరియు తిరుపతి రెండు కూడా ఇక్కడ మనకు స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నాయన్నమాట. కాబట్టి ఒంగోలు వచ్చేసి గుండ్లకమ్మ, పుట్టపర్తి వచ్చేసి చిత్రావతి, తిరుపతి వచ్చేసి స్వర్ణముఖి. సో దీన్ని మరోసారి చూద్దాం. బట్ ఒక్కసారి చూడబోయే ముందుగా నేను మ్యాక్సిమం నా యొక్క లెవెల్లో అన్ని సెర్చ్ చేసి రావడం జరిగింది. ఇంకా మీకు ఏమన్నా, మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ దగ్గర ముఖ్యమైన పట్టణము ఉండి దాని పక్కన మంచి రివర్ ప్రవహిస్తూ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఖచ్చితంగా వాటిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవడం జరుగుతుంది. నేను మ్యాక్సిమం సెర్చ్ చేశాను, అన్ని రకాల సెర్చ్ చేసింటే నాకు 23 ఇంపార్టెంట్ సిటీస్ నాకు కనిపించాయి. మీరు ఇంకా ఏమైనా సరే మీ దృష్టిలో మంచి ఇంపార్టెంట్ సిటీ అని మీకు అనిపించి దాని పక్కన రివర్ పోతూ ఉంటే ఖచ్చితంగా కమెంట్లో తెలియపరచండి. సో దానివల్ల మనం ఇంకా కొన్ని ఈ యొక్క 23 అనే లిస్టుకు ఇంకా కొన్ని మనం యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అదే మాదిరిగా
ఒకసారి చూడబోయే ముందుగా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మనకు కోర్స్ అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. అదే మాదిరిగా కింద డిస్క్రిప్షన్లో అన్ని జిల్లాల వారికి ఓల్డ్ జిల్లాల ప్రకారం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగింది. మీరు కూడా మీరు ఏ జిల్లాలో అయితే మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఈ హైకోర్టు జాబ్స్ ఆ యొక్క జిల్లా వాట్సాప్ గ్రూపులు మీరు జాయిన్ కండి. సో దానివల్ల మీకు ప్రతిరోజు ఉచితంగానే కరెంట్ అఫైర్స్, ఎవ్రీ వీక్ ఒక గ్రాండ్ టెస్ట్ కూడా మీకు ఉచితంగానే మీకు అక్కడ అందించడం జరుగుతుంది. మరి ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ ఉన్నా కూడా మీకు వాట్సాప్ ద్వారా కూడా మీకు అందిస్తాం అనమాట. మరి ఒకసారి ఫస్ట్ చూద్దాం. కర్నూలు వచ్చేసి తుంగభద్ర, విజయవాడ కృష్ణా, రాజమండ్రి గోదావరి, నెల్లూరు పెన్నార్, కడప పెన్నార్, మచిలీపట్నం కృష్ణా, యానం గోదావరి, అమరావతి కృష్ణా, హిందూపూర్ పెన్నార్, జమ్మలమడుగు పెన్నార్, శ్రీకాళహస్తి స్వర్ణముఖి, కాకినాడ గోదావరి, గండికోట పెన్నార్, హిందూపూర్ పెన్నార్, శ్రీకాకుళం నాగావళి, నంద్యాల కుందు, రాయచోటి మాండవ్య, చిత్తూరు నీవా, అనకాపల్లి శారద, ఏలూరు తమ్మిలేరు, ఒంగోలు గుండ్లకమ్మ, పుట్టపర్తి చిత్రావతి, తిరుపతి స్వర్ణముఖి. సో డోంట్ ఫర్గెట్, ఖచ్చితంగా మీరందరూ కూడా మీకు ఏమైనా ఇక్కడ ఇంక్లూడ్ కాకుండా ఒక మంచి పట్టణమై ఉండి ఆ యొక్క పక్కన ఒక రివర్ ప్రవహిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇక లిస్ట్ మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.